గురువుగారు, కొంతమందికి వివాహం చాలా లేట్‌గా అయితుంది. కొంతమందికి అవ్వదు కదా! అసలు ఈ ఆలస్య వివాహాలకి గల కారణాలు ఏమై ఉండొచ్చంటారు? ముఖ్యంగా ప్రతి జాతకంలో కూడా కుజు హ్మ్. దోషం అని ఒకటి ఉంటుంది. పితృదోషం అని ఒకటి ఉంటుంది. కాలసర్ప దోషం, నాగదోషం ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే గనక అవి గోచారంలో మనకు తెలుస్తాయి. ఓకే. వారు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తెలుస్తది. లేదా నామనక్షత్రం పేరుని బట్టి తెలుస్తా ఉంటది. హ్మ్. ఆలస్య వివాహాల కారణాలేంటంటే వారి జీవితంలో ఎదగకపోవడం ఒకటి. ఓకే. నిలదొక్కుకోపోవటం ఒకటి. హ్మ్. వేరే చెడు వ్యసనాలు ఉండటం ఒకటి. హ్మ్. పట్టించుకోకపోవటం ఒకటి. ఇవన్నీ 4 పాదాలనమాట. 4 పాదాలు, ఓకే. 4 దోషాలు. ఇవి హ్మ్. కాకుండా ఇంకా వివాహం అన్ని రకాల ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, వివాహం అవ్వట్లేదంటే హ్మ్. ఖచ్చితంగా కళత్ర దోషం ఉండొచ్చు, పితృదోషాలుండొచ్చు. ఆ హ్మ్. దోషాలు పరిహారాలు చేసుకుంటే వివాహం అనేది త్వరగా అవ్వేయటానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి జాతకంలో ఎవరికైనా సరే హ్మ్. పితృదోషాలనేది ఉంటుంది. ఆ పితృదోషాలనేది తీయించుకోవాలి. అవి యజ్ఞయాగాలతోనో పోవు. హ్మ్. పితృదోషాలకి తర్పణం అంటారు. అలాంటి ఓకే. తర్పణం వేయటం లేదా సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు వాటిల్లో స్నానం ఆచరించి అక్కడ పెద్దలకి తర్పణం ఇస్తే పితృదోషాలు పోతాయి. వెంటనే పెళ్లి అనేది అవుతుంది. ఓకే. రెండోది కాలసర్ప దోషం ఉంటుంది. పెళ్లి ముందు వరకేస్తుంది. హ్మ్. అవ్వదు. ఓకే. పెళ్లి సంబంధాల వరకు దొరుకుతాయి. లగ్నం అవ్వదు. వరకే అవుతుంది. హ్మ్. ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. హ్మ్. సడెన్‌గా ఎళ్ళిపోతుంది. ఓకే. ఇట్లాంటివి ఉంటాయి. కుజు దోషం అని ఉంటుంది. కుజు హ్మ్. దోషం ఉంటే కూడా ఎక్కువగా పెళ్ళిళ్ళు అవ్వటం లేట్ అవుతది. హ్మ్. కాబట్టి వారు పుట్టినటువంటి నక్షత్రం, హ్మ్. రాశి, పాదం, హ్మ్. దశ, అంతర్దశ, గోచారం, దాని తర్వాత నవాంశ ఓకే. ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. హ్మ్. ఇవన్నీ చూసుకున్నట్టయితే దోషాలేమైనా ఉంటే వాటికి పరిహారం చేసుకోవాలి. హ్మ్. అలానే కాలసర్ప దోషం, నాగదోషం అంటారు. హ్మ్. ఈ దోషాలు ఇంట్లో వారు ఎప్పుడైనా నిధి నిక్షేపాలు తీసుకున్నా, ఏదైనా అమ్మవారికి, స్వామివారికి పూజిస్తూ హ్మ్. వదిలివేసినా, ఓకే. అలానే ఎవరికైనా ఇబ్బంది పెట్టినా, పాముని చంపినా, పెద్దవాళ్ళని హింసించినా, హ్మ్. అందుకే అత్తమామలు గాని, అమ్మ నాన్నని హింసించకూడదు. ఓకే. వాటి వల్ల దోషాలు రావడం వల్ల కింద జన్మలో పిల్లలు పుట్టకపోవటమా, పెళ్లి హ్మ్. లేట్‌గా అవ్వటమా హ్మ్. జరుగుతా ఉంటది. ఓకే. కాబట్టి అలాంటివి చేయకుండా ఉండాలి. హ్మ్. అలాంటియి లేకుండా దోషాలని పరిహారాలు చేసుకుంటూ ఉంటే అప్పుడు పెళ్ళయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక లేదు చిన్న చిన్న రెమెడీస్‌తో పెళ్ళవ్వాలి హ్మ్. అనుకుంటే గనక ఎక్కడైనా ఆలయాల్లో అడుక్కునేవారుంటారు. పెద్దవారుంటారు. అవును. చిన్న పిల్లలు కాకుండా హ్మ్. పెద్దవారు అడుక్కునే ఆడవారుంటారు. హ్మ్. వారికి పెళ్లి చేసుకోవాలనుకున్న వారైనా, వారి కన్నతల్లయినా సరే, ఒక హ్మ్. 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 హ్మ్. రకాల ఫ్రూట్స్‌తో పాటు ఒక రూ. 56 డబ్బులు ఇండియన్ మనీతో. రూ. ఓకే. 56 పేపర్‌లో తీసుకున్నా పర్లేదు, పేపర్ మీద రాసినా పర్లేదు, పేపర్ మీద రాస్తే పనికిరావు కదా! చెల్లవవి. కాబట్టి కాయిన్స్ అయినా పర్లేదు. ఇవి హ్మ్. తీసుకొని వెళ్ళేసి మనస్ఫూర్తిగా ఏదైనా దోషాలు మాకు తెలియకుండా ఉన్నా హ్మ్. ఇంతటితో ఎళ్ళిపోవాలి అనుకోని, అక్కడ హ్మ్. వారికి నమస్కారం చేసుకొని, ఆ 3 చీరలు ముగ్గురికిచ్చేయాలి. అడుక్కున్న వారికియ్యాలి. నేను నా ఇంట్లో మా పిన్నమ్మలు, పెద్దమ్మలు ఉన్నారండి. హ్మ్. బంధువర్గాలను పిలిచి పండగ చేసుకుంటానంటే అవ్వదండి. హ్మ్. ఆలయాల వద్ద ఉన్నటువంటి అడుక్కునే వారికి, పెద్దవారికి, ఆడవారికి మాత్రమే ఇవ్వాలి. ఓకే. ముత్తైదులున్నారా అని హ్మ్. చూడొద్దు. ఆడవారైతే చాలు. ఓకే. వారికిస్తే వీరికి దోషాలు కొన్ని పరిహారం అవుతది. మరోటి హ్మ్. కన్యా పసుపుత్ర హోమం అని ఉంటుంది. ఈ ఓకే. హోమం చేయించుకుంటే కూడా ఖచ్చితంగా పెళ్లనేది ఉంటుంది. హ్మ్. అలానే కాలసర్పదోషం, నాగదోషానికి, కుజు దోషానికొచ్చేసి రాహుకేతు పూజ చేయించుకోవాలి. వాయుగుండ దోషం కింద వస్తుంది. ఆ రాహుకేతు పూజ చేయించుకుంటే మనలో శని బలం పెరుగుతుంది. ఓకే. అప్పుడు పెళ్ళనే దానికి అవుతూ ఉంది. కుజుడు 4, 2, 6 స్థానాల్లో ఉంటే కుజు దోషం అంటారు. ఆ కుజు దోషానికి ఉలవలు, కందులు దానం ఇవ్వాలి. హ్మ్. ఆ ఉలవలు, కందులతో నల్ల మినుములు, నల్ల నువ్వులు దానం ఇచ్చేయాలి. అలా వారికున్న దోషం ఏంటో మరి చూసుకోవాలి. ఓకే. ఆ దోషానికి తగ్గటువంటి పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. హ్మ్. ఇవన్నీ మాకు తెలీదు గురువుగారు. హ్మ్. కానీ పెళ్ళవ్వాలి హ్మ్. అనుకుంటే చేసుకుంటే అయితది. ఓకే. ఇంక లేదంటే ఎట్లయితది? చేసుకుంటేనే పెళ్ళవుతది. ఇక దగ్గర దాకా వచ్చిన సంబంధాలు ఎళ్ళిపోతున్నాయి అనుకుంటే గనక వీరేదైనా నది స్నానం ఆచరిస్తే ఆహ్, ఓకే. ఏదైతే బట్టలున్నాయో హ్మ్. వీరు వేసుకున్న బట్టలతో నదిలో మునగాలి. హ్మ్. ఒడ్డు మీదకొచ్చిన తర్వాత ఆ బట్టలు కూడా ఒలిచి అందులో వేసేయాలి. ఓకే. వీరికి ఇష్టదైవం దగ్గర 5 దీపారాజనలు 5 ఒత్తులేసి ఒకే దీపారాజన 5 ఒత్తులేసి దీపారాధన చేయాలి. కోకోనట్ ఆయిల్‌లో చేయాలి. ఓకే. ఇకపోతే నవధాన్యాలు దానం చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ నవధాన్యాలు తులుసుకుంటే వారికి పెళ్ళవుతుంది. లేదంటే గనక వేప చెట్టు, రావి చెట్టు ఉంటది కదా! వాటి హ్మ్. మొదట్లో హ్మ్. 2 చెంబులు నీళ్లు పోసేసి అక్కడ హ్మ్. దీపారాధన చేయాలి. 2 ఒత్తులు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి గాని, కొబ్బరి నూనె గాని వేసి దీపారాధన చేయాలి. ఓకే. అలాగ చేసినట్టయితే గనక ఖచ్చితంగా వీరికి ఏదో రకంగా పెళ్ళయ్యేటువంటిదైతే కనపడుతూ ఉంది. అలాంటి లేట్ మ్యారేజెస్ అవ్వదు. ఒక్కొక్క రాశి వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రం ప్రకారంగా హ్మ్. లేట్ మ్యారేజ్ కొంతమందికుంటాయి. హ్మ్. అలానే ధనుసు రాశి కానీ, కన్యా రాశి కానీ, మిథున రాశి కానీ, ఇంకా వృషభ రాశి కానీ, ఈ రాసుల వారికి కొన్నుంటాయి. ఆ రాసుల వారికి త్వరగా పెళ్లి అవ్వదు. ఓకే. అయిందంటే తొందరగా అయితది మ్యారేజ్. 22, 23 సంవత్సరాల్లో అయిపోతుంది.
లేదంటే కనుక 35-36 సంవత్సరాల దాకా పడుతుంది. అలాగా వారు ఎప్పుడు పుట్టారు ఏంటని చూసుకొని సరైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. ముఖ్యంగా ఆ గురువు సూచించేటువంటి ఛాయల ప్రకారంగా, ఆ గురువు గారు చెప్పేటువంటి పరిహార ప్రకారంగా వీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా పెళ్లి అవ్వకుండా అయితే ఉండదండి. పుట్టిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. వాళ్ళు చేసుకున్నటువంటి దాన ధర్మాలు, యజ్ఞ యాగాల ద్వారా పెళ్లి అయితే ఖచ్చితంగా అయ్యేలాగా ఉంటుంది. ఇంకా ఏదైనా ఉంది అంటే కనుక ఎవరైనా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఏమైనా చేసి వీరిని వశపరుచుకొని ఎఫైర్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక అప్పుడు పెళ్లి అవ్వకుండా ఉంటుంది. లవ్ ఎఫైర్ లాంటివి ఉంటే కనుక కొన్ని రాసుల వారికి సెట్ అవ్వదు. అంటే పెళ్లి కాకపోవడానికి గల కారణాలు ఇవి, దానికి ప్రత్యామ్నాయంగా పరిహారాలు ఇవి. వీటిలో ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుంది. లేదు హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి అయినాయి అనుకోండి, వాటి పరిహారం వేరే. అంటే కొంతమంది అన్ని గురువుల దగ్గర తిరిగాం, ఏ దోషాలు లేవన్నారు, అయినా సరే పెళ్ళి అవ్వట్లేదు మాకన్న వాళ్ళకి హిప్నోటైజ్ అంటారా? అంతే కదా. మరి ఇప్పుడు గ్రహ దోషాలు లేవు అంటే కనుక ఎవరైనా వాళ్ళని లాగేయొచ్చు, ఎవరైనా వీళ్ళ జీవితంలో ఎదగకుండా చేయొచ్చు, ఎవరైనా వీళ్ళని పెళ్లి కాకుండా చేయొచ్చు. జీవితంలో ఒక అడుగు ముందుకు వేయకుండా ఏదైనా పెళ్లి చేసుకోవాలని ఆలోచన వస్తే ఇదంతా పని చేయదు, సహకరించదు బాడీ. అలాంటప్పుడు ఏంటంటే వారికి ఏదైనా తెలియకుండా చెడు క్రియ జరిగి ఉండొచ్చు. హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి జరిగినాయి అనుకోండి, ఎవరైనా మనల్ని ఆశించి కానీ, మన మీద కన్నేసి కానీ, మన ఆస్తి మీద కన్నేసి కానీ, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, వీళ్ళు ఎదిగితే మన జోలు రాకుండా ఉంటారనో, వీళ్ళు ఎదిగితే మనకి తట్టుకోలేకపోయిన వాళ్ళు ఇలా ఉంటారు చాలా మంది. శత్రువులు ఎక్కడ ఉంటారు, మన చుట్టూతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా మనం ఏం చేయించిన క్రియ వల్ల కూడా పెళ్లిళ్ళు అయిపోతాయి. ఇట్లాంటివి ఏంటంటే మనకి అవన్నీ కూడా మనకు పరిగణనలు తీసుకోవాలంటే కనుక మనం కావాల్సింది ఏంటంటే ఒక మంచి గురువుని సంప్రదించాలి. సంప్రదిస్తే అప్పుడు మనకి ఏమైందని తెలుస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో గురువుని సంప్రదించాలంటే గురువే దరిద్రుల్లో ఉన్నారు. ఎందుకంటే అంతా కూడా రోజు 10 మంది పుట్టుకొస్తున్నారు దొంగ గురువులు. కాబట్టి వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని చూసుకోవాలి. ఏ గురువు ఉన్నారు, వారి రివ్యూస్ ఏంటి, పరిహారం ఏంటి, వారు చేస్తే అవుతుందా లేదా గమనించుకుని అక్కడికి వెళ్తే సరైనటువంటి గురువు దొరికితే కనుక వారికి ఖచ్చితంగా ఎవరైతే వెళ్తారో వారికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత పిల్లలు కూడా పుట్టేదానికి, ఆ సంసారం జీవితం అంతా బాగుండేదానికి అయితే పరిహారాలు ప్రతి దానికి ఉన్నాయి. దాని తగ్గటువంటి పరిహార మార్గం అయితే తీసుకోవచ్చు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.